ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న మిత్రులు కార్పొరేషన్ చైర్మన్ గారు రాయల్ నాగేశ్వరరావు గారు, గౌరవ జిల్లా సిపి గారు, గౌరవ జిల్లా అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీసు, అదే రకంగా రెవెన్యూ డిపార్ట్మెంటు, గౌరవ చీఫ్ ఇంజనీర్ గారు మిషన్ భగీరథ, గౌరవ చీఫ్ ఇంజనీర్ గారు ఎలక్ట్రిసిటీ, గౌరవ అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు, గౌరవ సర్పంచులు, వార్డు మెంబర్లు, అదే రకంగా వివిధ ప్రాంతాలు, అంటే ఈ నేలకొండపల్లిని 3 క్లస్టర్లుగా చేశాం. ఈ 3 క్లస్టర్లో ఈరోజు రాయగూడెం క్లస్టర్లో 10 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ప్రజా ప్రతినిధులతో పాటు ఆ గ్రామంలో ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా సమస్యలుండి ఆ సమస్యలని పరిష్కారం కోసం ఇక్కడికి విచ్చేసిన నా తోబుట్టోలు, ఆడబిడ్డలు, అన్నదమ్ములు, మీడియా మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. మీ కష్ట ఫలితంతో ఈ ప్రజా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల 4 నెలలు పూర్తి చేసుకుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రజా ప్రభుత్వం ప్రజలకి మంచి చేయాలనే తపనతో నిరంతరము ఎలా కష్టపడుతుందన్నది ప్రత్యేకంగా నేను చెప్పాల్సినంత పని ఉంటుందని నేను అనుకోవటం లేదు. ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 99 రోజుల కార్యక్రమాన్ని ప్రతి గ్రామము, ప్రతి మండలము, ప్రతి నియోజకవర్గము, ప్రతి జిల్లా, రాష్ట్రంలో ప్రతి మారుమూల గూడాలు, తండాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజల సహకారంతో, ప్రజల పార్ట్నర్షిప్ తో అధికారులు అద్భుతంగా నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా మోడల్గా నా సొంత నియోజకవర్గమైన పాలేరు నియోజకవర్గంలో దాంట్లో భాగమే ఈ ప్రజా దర్బారు అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఈ జిల్లాలోని ఉన్నతాధికారులతో పాటుగా ప్రధానమైన శాఖలైన తాగునీరు, విద్యుత్తుకు సంబంధించిన రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులు కూడా ఈ సమావేశంలోకి పిలవటం జరిగింది. నిరంతరము ప్రజలు ఆనాటి ప్రభుత్వం అని పదే పదే నేను అనే దాంట్లో ఈ ప్రభుత్వం అనే దాంట్లో ఒక అర్థం ఉంది. ఆనాడు ప్రభుత్వం దగ్గరికి ప్రజలు వెళ్లేవాళ్ళు, చెప్పులు అరిగిందాకా తిరిగేవారు. ఈ ప్రభుత్వంలో ప్రజల వద్దకే ప్రభుత్వం అంటే ప్రజా ప్రతినిధులు కానీ అధికారులు కానీ మీ సమక్షంలోకి రావటం ఇవాళ కొత్తగా పెట్టింది కాదు. ప్రభుత్వం వచ్చిన మొదటి 3 నెలల్లోనే ప్రతి గ్రామానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతటినీ పంపించి ఆనాటి 10 సంవత్సరాలలో ఏవైతే కష్టాలు, ఇబ్బందులు, బాధలు చెప్పుకునే ప్లాట్ఫారం లేక ఇబ్బంది పడ్డారో ప్రజలు, అటువంటి సందర్భం పునరావృతం కావద్దు అని రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల దగ్గర నుంచి అప్లికేషన్లు తీసుకొని ఒక్కొక్క విషయాన్ని పరిష్కరిస్తూ ఈ ప్రజా ప్రభుత్వం గడిచిన ఈ 2 సంవత్సరాల 4 నెలలలో ప్రజలకి మంచి చేశాము కాబట్టి, ప్రజలకి మంచి చేస్తున్నామని ప్రజలు తలంచారు కాబట్టి అది ఏ ఎన్నికలు వచ్చినా ఈ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా దీవించారు. రాజకీయ పార్టీలు అనేవి ఎన్నికల వరకే, ఎన్నికల తర్వాత అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజల కష్టాలను, అది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా కానీ, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రజా ప్రతినిధులైనా కానీ, ప్రజల కష్టాలు, ప్రజల బాధల్లో ప్రభుత్వ పక్షాన పాలు పంచుకున్నట్లయితే తప్పకుండా
ఆ బాధను వినగలిగినట్లయితే ఆ ప్రజలు ఆ ప్రభుత్వాన్ని యాక్సెప్టెన్సీ దొరుకుద్ది. దాంట్లో భాగమే ఆ రహస్యాన్ని గమనించిన ఈ ప్రభుత్వం నిరంతరము ఇది ఒక రోజేదో ఫోటోల కోసమో పేపర్ల కోసమో టీవీల కోసమో చేసే కార్యక్రమం కాదు. ఇది నిరంతరము జరిగే కార్యక్రమం. ఈ కార్యక్రమంతో ప్రజలకి మంచి చేస్తామనే పూర్తి నమ్మకము విశ్వాసము ఈ ప్రభుత్వానికి ఉంది, మాకు ఉంది. ధైర్యంగా ప్రజల మధ్యకి రాగలుగుతున్నాం. చేయలేనిది ఏదైనా ఉంటే అన్న ఈ కారణం చేత, అక్క ఈ కారణం చేత ఈ పని చేయలేకపోయాం, భవిష్యత్తులో తప్పకుండా ఆర్థిక పరిస్థితుల పరమైన విషయాలైతే ఆర్థిక పరంగా రోజు రోజుకి రాష్ట్ర ప్రభుత్వం ఇంప్రూవ్మెంట్ అభివృద్ధి ఉంది, తప్పకుండా ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో చేస్తామని హామీ ఇస్తూ ధైర్యంగా ప్రజల ముందుకి ఈ దర్బారు పెట్టాము. అంటే మా ప్రభుత్వం మీద మా మీద ప్రజలకి విశ్వాసాన్ని కోల్పోవటము కాకుండా, కోల్పోకుండా ఉండే విధంగానే కాకుండా ఉన్న నిజాన్ని ధైర్యంగా చెప్పగలుగుతున్నామే. కాబట్టే ఈ ప్రజా దర్బార్ని ఈనాడు పెట్టుకోగలిగాం, పెడుతున్నాం, ప్రజల వద్దకి పోగలుగుతున్నాం. ఇదేదో ఆర్భాటం కోసమో ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టేసి నేను చెప్పేది మీరు విని మీరు వెళ్ళిపోయే విధంగానో ఈ కార్యక్రమం ఉండదు. క్లస్టర్ల రూపంలో పెట్టి ప్రతి పంచాయతీ నుంచి వచ్చిన ఎవరైతే వారి వారి అవసరాల కోసం, అది వ్యక్తిగతంగా కావచ్చు, గ్రామ సమస్య కావచ్చు, ఆ వీధి సమస్య కావచ్చు, ఆ సమస్యలు ఏవైతే వారు చెప్పగలుగుతారో, అడుగుతున్నారో ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలి, ఎందుకు ఎంత తొందరలో పరిష్కరించవచ్చు అనేది కూడా ఒక ప్రణాళికాబద్ధంగా అధికారులని స్పాట్ లోనే పరిష్కరించే సమస్యలు స్పాట్ లోనే పరిష్కరిస్తూ మిగతా వాటిని ఒక టైం బాండ్ పెట్టుకొని వారం రోజుల్లో పూర్తి చేసేవి, నెల రోజుల్లో పూర్తి చేసేవి, ఇలా 3 నెలలలో పూర్తి చేసే కార్యక్రమాలను కూడా ఐడెంటిఫై చేసి ప్రతి పనిని, ప్రజలకి మంచి జరిగే ప్రతి పనిని, అది ఏ రాజకీయ పార్టీ వ్యక్తులు అడిగినా కూడా, ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న గ్రామమైనా కూడా, అది మంచి పని అయితే, ప్రజలకి ఉపయోగకరమైనదైతే తప్పకుండా ఈ ప్రభుత్వ పక్షాన ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తామని ఈ వేదిక ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. రేపు 27వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఉమ్మడి జిల్లాలోని ఉన్నతాధికారులతో పాటు గౌరవ కలెక్టర్లు, ఉన్నతాధికారులతో పాటు ప్రతి ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ఏ రాజకీయ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, ఎమ్మెల్సీలున్నా వారందరితో మొదటి విడత 27వ తారీఖు నుంచి రోజుకి 2 జిల్లాల చొప్పున రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించిన ఉమ్మడి జిల్లాల ప్రజా ప్రతినిధులతో, ఆ జిల్లాలోని ఉన్నతాధికారులతో, రాష్ట్రంలోని ముఖ్య అధికారులను కూర్చోబెట్టుకొని, ముఖ్యంగా నా శాఖ అయిన రెవెన్యూ, హౌసింగ్ శాఖకు సంబంధించిన సమస్యల మీద రేపు 27వ తారీఖు నుంచి సభలు అంటే మీటింగులు నిర్వహించుకుంటున్నాం. ఆ తదుపరి ఈ ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కానీ, భూభారతి సంబంధించిన రెవెన్యూ విషయాల్లో కానీ, ఇతరత్ర సమస్యలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా నా డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఈ 2 శాఖలకు సంబంధించిన వాటిని వడివడిగా పారదర్శకంగా ప్రజలకి మంచి జరిగే విధంగా కూడా ఆ సభలు కూడా ఒక పక్కన సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. ప్రధానంగా ఈనాడు వేసవికాలం ప్రతి గ్రామంలో ప్రధానమైన సమస్య, అక్కడొక గ్రామంలో అక్కడొక వీధిలో నీటి సమస్య, తాగునీరు సమస్య ఉండొచ్చు, కరెంటు సమస్య ఉండొచ్చు. భూభారతి వచ్చిన తర్వాత కూడా ఇంకా కొన్ని
భూములకు సంబంధించిన ఆనాటి ధరణి సమస్యలు ఉండొచ్చు. వాటన్నిటినీ మోడల్గా ఈ పాలేరు నియోజకవర్గంలో ఒక్కసారి పరిశీలించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పద్ధతిలో అన్ని నియోజకవర్గాల్లో చేసే కార్యక్రమాన్ని కూడా చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది. అంటే ఈ ప్రభుత్వం యొక్క పారదర్శకత, ఈ ప్రభుత్వం ప్రజల వద్దకి ఎలా వెళ్లి వారి కష్టాలు ఆఫీసుల చుట్టూ తిప్పుకోకుండా వారి కష్టాలు వారి ఊరికే వెళ్లి పరిష్కరించాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి రాజకీయ పార్టీలు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఎన్నికల వరకే రాజకీయ పార్టీలు. ఈ సమావేశాలు ఇప్పుడు ఏవైతే మనం ఏర్పాటు చేసుకుంటున్నామో ఇది అధికారికంగానే చేసుకుంటున్నాం. ఈ చేసుకునే ఈ సభలో ఈ దర్బార్ ఏది జరుపుకుంటున్నామో అది ఏ గ్రామ పంచాయతీలోనైనా ప్రతిపక్షానికి సంబంధించిన సర్పంచులున్నా అక్కడ సమస్యలను కూడా తీర్చాల్సిన బాధ్యత శాసన సభ్యుడిగా ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా నా మీద ఉంది. కాబట్టి అటువంటి సమస్యల్ని పరిష్కరిస్తూ భవిష్యత్తులో ఏదో ఇవాళ ఒక మీటింగ్ పెట్టాం, ఈ మీటింగ్ లో వేదిక మీద నుంచి ఏదో మాట్లాడాం అయిపోయింది అనుకోకుండా ప్రశాంతంగా ఎన్ని గంటల టైం పట్టినా ప్రతి గ్రామ పంచాయతీకి ఒక క్లాస్ రూమ్ లో మీరు మేము అధికారులు కూర్చుంటారు. మీ సమస్యలు క్షుణ్ణంగా వింటాం, పరిష్కరించే ఆ క్లాస్ రూమ్ లోనే పరిష్కరిస్తాం. ఇంకా టైం ఏవైతే పడతాయో చెప్పిన టైంకి ఆ మీరు అడిగిన పనులు చేయగలిగే పనులు, అంటే ఏదడిగినా సీనన్న చేస్తాడని అనుకోవద్దు. ఏదైతే కొండ మీద చంద్రుడు ఉంటే చంద్రుడిని తీసుకురమ్మని అడిగితే తీసుకురాకపోవచ్చు, కానీ మీరు అడిగే సమస్య న్యాయమైందైతే మీ వ్యక్తిగతంగా ఉపయోగమైన, మీ గ్రామానికి ఉపయోగమైన, మీ ప్రాంతానికి ఉపయోగమైన తప్పకుండా ఈ ప్రభుత్వ పక్షాన వాటిని పూర్తి చేసే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించిన మీ శాసనసభ్యుడిగా నా మీద ఉంది. ఆ కార్యక్రమాలు చేస్తానని మరొక్కసారి నా కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తూ కార్యక్రమానికి హాజరైన అధికారులందరికీ కూడా ఇది మన ప్రభుత్వం. భగవంతుడు మీకు మాకు మనందరికి ఒక మంచి అవకాశం ఇచ్చారు. ప్రజలకి మంచి చేస్తే తప్పకుండా మిమ్మల్ని ప్రజాప్రతినిధులుగా మమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు. మంచి చేసే దాంట్లో భాగస్వాములుగా మనందరము అయ్యాం కాబట్టి దీంట్లో చిత్తశుద్ధితో మీరందరూ కూడా మంచి చేసే కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని, పాలు పంచుకుంటున్నందుకు అధికారులందరినీ పేరు పేరున అభినందిస్తూ ఇక కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందామని తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.